హోదా గౌరవం ఉన్న మా ఫ్యామిలీకి కో అంటే కోటి మంది క్యూలో నిలబడతారు. ఆ కోటి మందిలో ఇద్దరిని చూసి మీ తమ్ముడికి నీ కొడుక్కి పెళ్లి చేయండి. మీకు మనశ్శాంతి, మాకు మనశ్శాంతి. తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించి కబురు పంపించండి. ఆ అబ్బాయి కూడా మంచివాడు, సంస్కారం గలవాడు. నా నిర్ణయం నేను చెప్పాను. ఇంకీ విషయంలో ఎవరు ఏం మాట్లాడొద్దు. అసలు వినిపించుకోడేంట్రా? ఇక వినిపించుకుంటాడక్క. నారాయణ నారాయణ. నా మీద కంప్లైంట్? ఆశ్చర్యంగా ఉందే. అవన్నీ మాకు తెలీదు. అతన్ని కిడ్నాప్ చేయటమే కాకుండా అతన్ని హత్య చేయటానికి జరిగిన ప్రయత్నాల వెనుక మీ హస్తం కూడా ఉందని కార్తీక్ కంప్లైంట్ ఇచ్చాడు. చూసావాక, మంచి చేయబోతే చెడు ఎదిరింది అంటే ఇదే. ఇప్పుడు ఎలారా? నువ్వేం భయపడకక్క, మనకిది అలవా. మనం ఎందుకు భయపడాలక్క? మనం తప్పు చేస్తే భయపడాలి కానీ. అక్క, నువ్వేం కంగారు పడకు. ఆ ఇన్స్పెక్టర్ నాకు బాగా తెలుసు, ఇన్స్పెక్టర్తో మాట్లాడుస్తాను. పదండి సార్. చూశారుగా? అవ్వా, అమ్మో అమ్మో, వాడింత గుండెలు చేసిన బంట అనుకోలేదు. ఇవాళ వాడు, రేపు మనం. అంటే మన కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడనమాట. అలాంటి వాడిని కట్టుకొని మమ్మల్ని ఏం చేద్దామని నువ్వు? అమ్మా, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. కార్తీక్కి మన కుటుంబంపై పగేందుకుంటుంది చెప్పు? రౌడీలు అతన్ని హత్య చేయబోతే తప్పించుకుని గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ మళ్ళీ కార్తీక్ని కిడ్నాప్ చేసి చంపబోతే తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఒంటరివాడు, ఎందాకని పోరాడతాడు. అందుకే విసిగి వేసరిపోయి నారాయణ మావయ్య మీద కంప్లైంట్ ఇచ్చుంటాడు. అంటే నారాయణ గురించి ఏమీ ఆలోచించకుండా ముందు వెనక చూడకుండా కంప్లైంట్ ఇవ్వడమేనా? పాపం, వాడు ఎంత బాధపడుతున్నాడో. బాధ భలే దాని భోనా. తను రాజకీయాల్లో పండిపోయాడు కదా. ఇందాక నువ్వే అన్నావు కదా, నీకెంత పలుకుబడి ఉందిరా అని. ఈ పాటికే పోలీస్ స్టేషన్లో అటు ఎంపీలు ఇటు మినిస్టర్లు అతనికి హెల్ప్ చేయడానికి పోటీ పడుతూ ఉంటారు. నువ్వేం వరి అవ్వకు భోనా, వాడి బాధ వాడు పడతాడు. నీ గురించి ఆలోచించుకో. ఏమిటే, ఇప్పటికే నీ వల్ల సగం మునిగాం. పూర్తిగా ముంచే వరకు నిద్రపోవా నువ్వు? ఆగు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు? కార్తీక్ని కలవడానికి. నీకు అసలు సిగ్గు పెట్టలేదే దేవుడు? ఛీ, ఇంత చేసిన వాడి దగ్గరికి వెళ్తానని నాతో చెప్తావా? అవును, వెళ్తాను. నాకు నిజమేంటో తెలియాలి. జరిగింది చాలు, చూసింది చాలు. నీకేంటి తెలిసేది? ఏం అవసరం లేదు, లోపలే నడు. అమ్మా, నీకు అవసరం లేకపోవచ్చు, నాకు అవసరం ఉంది. నేను వెళ్తాను. అంటే ఏమంటాను? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదంటాను. మా నాన్నగారు నీకు బాగా తెలుసు కదా, కనీసం ఆయనతో చెప్పుండాల్సింది. మీ నాన్నగారి సమస్యలు మీ నాన్నగారికి ఉన్నాయి. ఆయన మరింత డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అయినా ఇందులో తప్పే ఉంది? తప్పే. నీకు తెలుసా, పోలీసులు మా ఇంటికి వచ్చి మామయ్యని తీసుకెళ్లారు. ఏం పర్వాలేదు, ఇందులో మీ కుటుంబ గౌరవానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలివి తక్కువగా మాట్లాడక కార్తీక్. ఇన్నాళ్ళు మన పెళ్లికి అమ్మే ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మావయ్య కూడా రివర్స్ అవుతాడు. తెలివి తక్కువగా మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. మీ మామయ్య మీద కంప్లైంట్ ఇవ్వకపోతే ఆయనే స్వయంగా మన పెళ్లి చేసేవాడు అనుకుంటున్నావా? అసలు దీని అంతటికీ కారణం మీ మామయ్యే. నా ప్రాణాలు తీసి నీ పెళ్లి వేరే వాడితో చేయాలనుకున్న ప్లాన్ కూడా మీ మామయ్యదే. నీకెంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టే. నువ్వు నీ ఫ్యామిలీ అంటూ గిరి గీసుకుని అందులోంచి బయటికి రాలేకపోతున్నావు. వెళ్ళి ఆ గిరిలోనే బతుకు. మీ వాళ్ళు చూసిన ఆ రాహుల్నే పెళ్లి చేసుకో. అందుకేగా మీ వాళ్ళు ఎంత రాద్ధాంతం చేస్తున్నారు. ప్లీజ్ కార్తీక్, అర్థం చేసుకో. మా మావయ్య మంచివాడని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి జరిగి ఇంకా మా ఇంట్లో గొడవలు పెంచడం నాకు ఇష్టం. బాగుంది చందు. నిన్ను ప్రేమించిన నన్ను చంపటానికి వచ్చినా నేను పోలీసులకు చెప్పకూడదు. చావనైనా చావాలి కానీ పెదవి వెప్పకూడదు.
ఇదేగా నేను నిన్ను అర్థం చేసుకోవాల్సింది. సరే, ఇదంతా ఎందుకు కానీ చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఇక నిర్ణయం నీదే. నేను స్టేట్స్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇలా అనుక్షణం టార్చర్ పడుతూ ఎప్పుడూ మీ వాళ్ళ కోసమే ఆలోచించే నీ కోసం ఎదురు చూస్తూ గడపటం నా వల్ల కాదు చందు. కార్తీక్, నేను చాలు చందు, అలిసిపోయాను. సరే, నేను వెళ్తాను. చందు, మీరా? ఎలా ఉన్నారు? బావున్నాను. నేను నిన్ను ఎలా కలవాలా అని అనుకుంటూ ఉంటే అదృష్టం కొద్దీ నువ్వే కనిపించావు. నన్ను కలవాలని ప్రయత్నిస్తున్నారా? ఎందుకు? నిన్నో విషయంలో హెచ్చరిద్దామని. అవును చందు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ పెళ్లి ఏంటి వాళ్ళతో చేయాలి అనుకుంటున్నారో వాళ్ళను పెళ్లి చేసుకోవద్దు. అవునమ్మా, ఆ ఇంట్లో నువ్వే కాదు, ఎవరు కోడలిగా వచ్చినా వాళ్ళ బ్రతుకు నాశనం అవుతుంది. అసలు నాకేం అర్థం కావడం లేదు. సరే, చెప్పేది విను. నీ పెళ్లి రాహుల్తో అనుకుంటున్నారు కదా, కానీ ఇప్పుడు రాహుల్తో కాకుండా రాహుల్ మేనమామ ఆదిత్యతో నీ పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఆదిత్యతోనా? అవును. అతను నీకంటే పెద్దవాడు, ఆల్రెడీ పెళ్ళైనవాడు. అందుకే చెప్తున్నాను, వాళ్ళు నిన్ను ఆ నరక కుప్పంలోకి నెట్టేయాలని చూస్తున్నారు. నువ్వు నీ ప్రాణాలు పోయినా ఒప్పుకోవద్దు. ఇవన్నీ మీకెలా తెలుసు? అసలు మీరు... నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నేనెవరు అనేది నీకు అనవసరం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో వాళ్ళతో పెళ్లి ఒప్పుకోవద్దు. తెగేసి చెప్పు, లేకపోతే నీ భవిష్యత్తుకే ప్రమాదం. వస్తాను. ఏమండి, కోపం తెచ్చుకోనంటే ఒక మాట. హ్మ్. ఏం లేదు, మీరెళ్ళి వాళ్ళని క్షమించమని అడిగితే ఆగి నీ పెళ్లి సంబంధం జరుగుతుందేమో అని. ఎవరిని అడగాలి? ఎందుకు అడగాలి? ఎవరినేంటి, వెళ్ళి నోటికొచ్చినట్టు వాగారుగా. అందుకే వెళ్ళి ఆ యశోదర్ గారిని క్షమించమని అడిగితే ఈ పెళ్లి జరగచ్చు అని అంటున్నాను. అర్థమైందా? అవసరం లేదు. నాన్న, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ పెళ్లి చేసుకోను. నాన్న, వాళ్ళు నా పెళ్లి మీరంతా అనుకున్నట్టుగా రాహుల్తో కాదు, వాళ్ళ మేనమామ ఆదిత్యతో చేయాలనుకుంటున్నారు. మీకు చెప్పేది రాహుల్తో, వాళ్ళు చేసేది ఆదిత్యతో. ఈ రహస్యాన్ని అలాగే ఉంచి చివరికి ఆదిత్యతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. అంతేకాదు, వాళ్ళ ఇంట్లో ఉండే ఓ వ్యక్తి ఇంకా ఏం చెప్పారో తెలుసా? ఆదిత్యకు ఇంతకు ముందే పెళ్ళైందట. ఇది నాన్న వాళ్ళ మర్యాద, సంస్కారం. పైకి సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నట్టు కనిపిస్తారు. లోపల చూడండి,
వాళ్ళలో ఎంత కుట్ర దాగుందో. విన్నావా? ఇప్పుడు చెప్పు, ఎవరిని క్షమించమని అడగాలి? ఆ నీచుల్నా? అది కాదండి. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను ఈ సంబంధం మనకొద్దని. విన్నావా? వినలేదు సరికదా, ఈ సంబంధమే కావాలని నానా ప్రయత్నాలు చేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ ఇంటి వారితో ఆ ఇంటి వారికి సంబంధం కాదు కదా, ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. నారాయణ రండి నారాయణ, నీకోసమే ఎదురు చూస్తున్నాము. అవును, నీకు యశోదర్ గారి కుటుంబం సంగతి మొత్తం తెలుసా? ఎందుకు బావగారు? తెలుసా అని అడుగుతున్నాను. అటు కాదు, ఇటు. తెలుసు. తెలిస్తేనే కదా మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. నార్మల్. ఒరేయ్, ఎందుకురా ఇంకా ఎందుకురా అలా నటిస్తావు? నా బిడ్డ పెళ్లి రాహుల్తో కాదు, ఆదిత్యతో చేయాలనుకుంటున్న విషయం నీకు తెలీదు? ఆదిత్య అనే వాడికి ఇప్పటికే పెళ్ళయిందన్న విషయం నీకు తెలీదు? ఏంటి, ఆదిత్యకి పెళ్ళైపోయిందా? నాకు నిజంగా ఈ విషయం తెలియదు బావగారు. అంటే చందు పెళ్లి రాహుల్తో కాకుండా ఆదిత్యతో చేస్తున్న విషయం మాత్రం నీకు తెలుసన్నమాట. నారాయణ, నాకు నిజంగా తెలియదు బావగారు, నన్ను నమ్మండి. ఒరేయ్, నిన్ను నమ్మితే తొందరగా మోసం చేస్తావు, నమ్మకపోతే ఆలస్యంగా మోసం చేస్తావు, అంతే తేడా. ఎంత మాట అన్నారు బావగారు. ఇప్పుడే ఈ క్షణమే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజాలు తెలుసుకొని వస్తాను. అమ్మా చందు, రామ్మా. దీని శని ఎప్పుడు వదులుతుందో ఏమో, ఒకదాని తర్వాత ఒకటి ఏవో ఆటంకాలు. దీని పెళ్లి ఎప్పుడు అవుతుందో, ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో. హాయ్ నిషా. నిషా లేదా? మీరెవరు? విశాల్, నిషా ఫ్రెండ్ని. అలాగా, రండి రండి, కూర్చోండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటి? మీకోసం విశాల్ గారంట వచ్చారు. రమ్మను. ఎస్. అమ్మా. నిషా, ఎవరు? నేను విశాల్ని. విశాల్, నువ్వా? పర్లేదు, పడుకో నిషా. ప్లీజ్. నీకు ఫీవర్ వచ్చిందని అనిత చెప్పింది. ఇవాళ కూడా కాలేజ్కి రాకపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎలా ఉందో చూద్దామని వచ్చాను. చూసావుగా, జ్వరంతో పగబగా మండిపోతున్నాను. కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, తగ్గిపోతుందిలే. గెట్ వెల్ సూన్ నిషా. థ్యాంక్ యూ సో మచ్ విశాల్, రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ. కానీ ఏంటి నిషా? ఏం లేదు విశాల్, త్వరగా కోలుకోవాలని రోజు కదా, అలా కాకుండా ఇప్పట్లో కోలుకోకూడదనిచ్చుంటే ఇంకా బాగుండేది. వాట్? అవును, అప్పుడు రోజు ఇక్కడికి వచ్చి ఇలా రోజుకో పువ్వు ఇస్తూ ఉంటావు కదా. అమ్మయ్యా, వర్కౌట్ అయింది. అనవసరంగా 10 రూపాయలు పెట్టుకొని ఈరోజు ఇవ్వటం దండగ అనుకున్నా. సినిమాలు షికార్లు అని వేలకు వేలు ఖర్చు కాకుండా 10 రూపాయలతోనే మనసు గెలుచుకున్నాను. మేడం, కొంప మునిగింది. అదే ఆదిత్య గారికి ఇంతకు ముందే పెళ్ళయిందని. నారాయణ, ఎవరో మీరంటే మేమంటే గిట్టని వాళ్ళు
చందుతో చెప్తున్న ఊసుపోని కబుర్లవి. ఉన్నవి లేనివి చెప్పి ఈ పెళ్లి జరగకూడదని చూస్తున్నారంతే. వాళ్ళ సంగతి వదిలే కుక్కలా మరుగుతూనే ఉంటారు. కానీ మీ సంగతి ఏంటి? మీరు నమ్ముతున్నారా? అయ్యో లేదమ్మా, నేనెందుకు నమ్ముతాను? నేను నమ్మట్లేదు, మా అక్క నమ్మట్లేదు. అయినా నేను మీ ఇంటికి ఎన్నిసార్లు రాలేదు. నిజంగా ఆదిత్య గారికి పెళ్ళైతే ఇప్పుడు చిన్న మేడం గారు ఒక్కసారి నాకు కనిపించాలి కదా. ఏది కనిపించలేదే, అవునా కదా మేడం? ఆ సంగతి నాకు కాదు, చందుకు వెళ్ళి చెప్పండి. ముందు చందుకి వివరంగా చెప్పండి, ఆ తర్వాతే మీ ఆలు. ఏ నిషా, నువ్వు అలా నవ్వుతూ ఉంటే నేను చెప్పలేను. విశాల్ విశాల విశాల ఎవడ్రా? ఇతను నా ఫ్రెండ్. నా ఫీవరిష్ గా ఉందంటే ఏయ్, నువ్వు నోర్మయ్యి. ఎవడ్రా నువ్వు? ఎవరబ్బాయివి? రాఘవరావు గారని చీఫ్ ఇంజనీర్. కూర్చో బాబు, కూర్చో కూర్చో. ఏ మనిషా, డాక్టర్ గారే ఉన్నారమ్మా. జ్వరానికి మందులు వేసుకుంటున్నావు కదమ్మా. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? కూర్చో కూర్చో. అమ్మాయి నువ్వు మాట్లాడుకోండి. తీరిగ్గా మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. నేనింత పగడ్బందీగా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ చందుకి ఎలా తెలిసింది? రాధిక చెప్పిందా? నాకెదురు తిరిగేంత ధైర్యం రాధిక చేయదు. మరి మహాబలి చెప్పాడా? చెప్పడు. నేనతని దృష్టిలో బంగారు గుడ్లు పెట్టే బాతుని. అనవసరంగా అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు? మరెవరై ఉంటారు? చెప్తే ఇద్దరే చెప్పాలి. నిజమే, మహాబలి అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం తప్ప నేను అతన్ని ఏమీ చేయలేను. కానీ రాధిక అయితే సహించేది లేదు. మళ్ళీ ఇలాంటి పని చేయకుండా రాధికకు బుద్ధి చెప్తాను. నా ప్లాన్ అంతా వేస్ట్ అయ్యేట్టుంది. వస్తాను అంకుల్. అప్పుడప్పుడు వస్తా ఉండో. ఓకే, తప్పకుండా. వెళ్ళు. డాడీ, ఏమైంది మీకు? ఏమైందిరా? నాకు జ్వరమా? అది అబద్ధం అని మీకు తెలుసు కదా. తెలుసురా. మరి విశాల్ దగ్గర నాకు నిజంగానే జ్వరం ఉన్నట్టు ఎందుకంత బిల్డప్ ఇచ్చారు? నువ్వు నాటకం ఆడుతున్నావు కదా, ఆ నాటకాన్ని మరింత రక్తి గట్టిద్దామని నేను కూడా. కాదు, కథలు చెప్పకు డాడీ. నువ్వు విశాల్ వాళ్ళ నాన్నగారి పేరు వినగానే నీలో చేంజ్ వచ్చింది, అవునా? వదిలేరా ఇప్పుడు అవన్నీ ఎందుకు. అవును, ఆ విషయాలు నీకు ఫ్రెండేనా, లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ వెనకాల ఏమైనా? ఛీ, వెనక లేదు ముందు లేదు. వాడిని ఏడ్పించాలనుకుంటున్నాను, అదే చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా కూతురు అనిపించావు. అదేంటి? అదంతేరా, నీకు విషయాలు నేర్పించాలనుంటే నాకు వాడి బాబుతో ఆటలాడుకోవాలనుంది. నేను చెప్పేది ఈ చెవితో విని ఆ చెవితో వదిలేకుండా వినండి. వాళ్ళకి జూబ్లీ హిల్స్ లో 3 బంగళాలు, బాలానగర్ లో 4 ఫ్యాక్టరీలు, వైజాగ్ లో 2 3 స్టార్ హోటల్స్ ఉన్నాయి. అంత స్థితిమంతులు మన దాకా రావడమే గొప్ప. పైగా మీ చేతిలోంచి నయా పైసా కూడా పెట్టక్కర్లేదు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నువ్వు చందుకి కన్న తల్లివా లేక ఆగర్భ శత్రువా? మీకు తెలీదా నేను చందుకేమవుతానో? తెలియనట్టు అడుగుతారే. తల్లిని కాకపోయినా పెంచి పెద్ద చేశాను.
దాని తల్లిలాగా ఆగిపోయావే అమ్మా, చెప్పు చెప్పమ్మా, తర్వాత ఏంటో చెప్పమ్మా. థ్యాంక్స్ అమ్మా, నన్ను కనకపోయినా కన్ను బిడ్డలో పెంచావు, మా అమ్మ లేని లోటు తీర్చావు. మా అమ్మ ఎవరో చెప్పమ్మా. నోరు ముయ్యవే. అసలు నిన్ను మా రూమ్లోకి ఎవరు రమ్మన్నారు? వచ్చినా తలుపు తట్టి రావాలని ఇంగిత జ్ఞానం లేదా నీకు? మా పర్సనల్ విషయాలు 190 ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? ముందు బయటికెళ్ళు. వెళ్తాను, కానీ మా అమ్మ ఎవరో చెప్పమ్మా. నువ్వేమన్నా అడగాలనుకుంటే మీ నాన్న అడుగు. నాన్న, నువ్వు అనుకున్నట్టు ఏ రహస్యము లేదమ్మా. అంటే అమ్మ చెప్పింది అబద్ధమా నాన్న? నా మాట నమ్ము తల్లి, నిజంగా నీ నుంచి ఏ రహస్యమో దాచలేదమ్మా. వెళ్ళు, వెళ్ళమ్మా. కానీ మరి అమ్మ? వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. నన్ను క్షమిస్తావు కదా నాన్న? ఇంకా మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే నేను వెళ్ళిపోతున్నాను. చందు, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? రామ్మా, లోపలికి రా. వద్దు నాన్న, నన్ను వెళ్ళిపోనివ్వండి. నేనుంటే మీరు మనశ్శాంతిగా ఉండలేరు, నా వల్ల మీరు హాయిగా ఉండలేరు నాన్న. అవును నాన్న, ఇన్నాళ్ళు ఇంట్లో నా గురించి పట్టించుకునే మీరు కూడా నాకు నిజం చెప్పకపోతే నేను ఎందుకు ఉండాలి నాన్న? నువ్వు వెళ్ళిపోతే నేను ఆనందంగా ఉండగలను అనుకున్నావా తల్లి? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదురా. నేను నీ దగ్గర ఏమీ దాచలేదు. వద్దు నాన్న, నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించకండి. నేను ఇక్కడే ఉంటే నేనెవరిని అనే ప్రశ్న అనుక్షణం నన్ను వేధిస్తూ వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయంలో ఎవరైనా నిజమే చెప్తారు నాన్న. అలాగే
ఇందాక అమ్మ కూడా నిజమే చెప్పింది. అమ్మ చెప్పింది అబద్ధం అనుకునేంత అమాయకురాల్ని కాదు నాన్న. అమ్మ చందు, చందు, నాన్న గుడ్ మార్నింగ్ అక్క. వాళ్ళందరికీ అంతా తెలిసిపోయింది. ఎవరికి ఏం తెలిసింది? చందుతో నీ పెళ్ళన్న సంగతి. ఇంకో విషయం, వాళ్ళకి నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. అదే నీకింతకు ముందే పెళ్ళైపోయిందని. ఇవన్నీ వాళ్ళకెలా తెలిసే? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ నిజాలన్నీ వాళ్ళకి తెలిసినంత మాత్రాన కొంపలేం మునగవు గాని అసలు ఎవరు చెప్పారన్నదే మనకు కావాలి. ఇప్పుడు నువ్వు పని చేయాలి ఆదిత్య. నువ్వు వెళ్ళి నీకసలు ఇంతవరకు పెళ్ళే కాలేదని, బ్రహ్మచారివని వాళ్ళతో చెప్పాలి. సారీ అక్క, అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. ఐ జస్ట్ కాంట్. యు హ్యావ్ టు. నీ వల్లే అవుతుంది. దట్టు ఈ విషయాన్ని నువ్వే స్వయంగా చెప్పాలి. తప్పదు. సారీ, నో. చూడాదిత్య, నువ్వీరోజు ఇంత ఆనందంగా స్వేచ్ఛగా తిరుగుతున్నావంటే దానికి కారణమెవరు? చెప్పు ఆదిత్య, కారణం ఎవరు? నేనేనని గుర్తుంది కదా. పోన్లే, నా మాటకి ఎదురు చెప్తుంటే ఒకవేళ మర్చిపోయావేమో అనుకున్నాను. చూడు, నీ లైఫ్ ఈరోజు నా చేతిలో ఉందన్న విషయం మర్చిపోకు. నేను మౌనంగా ఉన్నంతసేపే నీ లైఫ్ బాగుంటుంది. నేను పెదవి విప్పితే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అనవసరంగా నా నోరు తెరిచే ప్రయత్నాలు చేయకు. వెళ్ళు, వెళ్ళి ఆ రాఘవరావు వాళ్ళతో నీ పెళ్లి కాలేదు అని చెప్పు. అర్థమైందా? అది డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. భయపడాల్సిన అవసరం లేదు. మీరెళ్ళి చూడొచ్చు. ఆగో, చేసింది చాలు. ఏంటి, డాక్టర్ గారు ఏ ప్రమాదం లేదన్నారని లోపలికెళ్ళి మీ నాన్నగారు ప్రాణాలు తీస్తావా? ఏదో నేను చేస్తున్న పూజల వల్ల ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అక్క, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు పడుతున్న బాధలు చాలవు. పదండి. అమ్మ చందు, మావయ్య,
అమ్మా నాన్న ఎలా ఉన్నారు? నేను వెళ్ళి చూసొస్తానమ్మా. నువ్వు లోపలికి వెళ్ళకుంటే క్షేమంగానే ఉంటారు. లేదమ్మా, నాన్నని చూడకుండా నేను వెళ్ళలేను. ఏయ్, చెప్పేది నీకు కాదు. అక్క నువ్వు ఒకసారి వెళ్ళరా. శ్వేత, నాన్నకి ఎలా ఉంది? అక్క నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఊరికి వెళ్ళు వెళ్ళు అంటావేంటి? ఆ చందు వెళ్ళిపోతే నష్టం ఎవరికి? దానికే మనకే? దానికే అది హాయిగా కార్తీక్ గడితే వెళ్ళిపోతుంది. కానీ మనం వేసుకున్న ప్లాన్ మట్టి కొట్టుకుపోయి సర్వనాశనం అయిపోతాం. ఇప్పుడు బావగారు లేచి తిరగాలంటే కావలసింది సెలైన్లు, టానిక్లు కాదు, పెన్సిలిన్ ఇంజెక్షన్ల కంటే పవర్ఫుల్ అయిన చందు సెంటిమెంట్. అర్థమైందా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పంపించేస్తాను. చందు, అమ్మ బాధలో ఉంది కదమ్మా, పట్టించుకోకు. వెళ్ళి చూసిరా. హలో. హలో, యశోధర మేడం ఉన్నారండి? లేరు, ఆఫీస్కి వెళ్ళారు. మొబైల్ నంబర్ ఇమ్మంటారా? ముందు మొబైల్కి చేశానండి, కానీ స్విచ్ ఆఫ్ చేసింది. అలాగా. పోనీ ఏదైనా మెసేజ్ ఉంటే చెప్పండి, రాగానే నేను మేడంకి చెప్తాను. ఏం లేదండి, రాఘవరావు గారికి హార్ట్అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పండి మేడం. ఏ హాస్పిటల్లో ఉన్నారు? నిఖిల్ హాస్పిటల్. ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు. మేమెంత కంగారు పడ్డాం తెలుసా? పోన్లేండి, భగవంతుడి దయ వల్ల మేలే జరిగింది. మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికెళ్ళి ఏం చేయాలి భువన? మీరు వేసే నాటకాలు చూడాలా? అలా మాట్లాడకండి. భువన, ఏంటండి? ఓ సహాయం చేస్తావా? చెప్పండి. చందుకి ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం చెప్పొద్దు. భువన, చెప్పవు కదా? అలాగే, నేను చెప్పను కానీ మీరు విశ్రాంతి తీసుకోండి. హలో. హలో డాడీ. చెప్పమ్మా, ఏంటి? ఇప్పుడే విశాల్ ఫోన్ చేశాడు. అలాగా, ఎలా ఉన్నాడు నీ బకరా? అది కాదు డాడీ, పాపం వాళ్ళ డాడీకి హార్ట్అటాక్ వచ్చిందంట. ఏంటి? అవును డాడీ, శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. అందుకే చూడ్డానికి వెళ్తున్నాను. సర్లేమ్మా, వెళ్ళరా. ఆగాగు, వద్దులే. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? పెద్దవాణ్ణి నేనున్నానుగా, నేను వెళ్ళొస్తానమ్మా. ఓకే డాడీ, బాయ్. అయ్యో భగవంతుడా, ఎంతటి శుభవార్త నా చెవులు పడేసావయ్యా. ఏమిటో ఈరోజు అంతా మంచి శకునాలే.
ఎక్స్క్యూజ్ మీ మేడం, ఐసీయూ ఎక్కడా? మమ్మీ నాకు ఆకలేస్తుంది మమ్మీ, ఏదైనా తిందాం ప్లీజ్. నాకు కూడా తల పగిలిపోతుంది. అలాగే వెళ్దాం పద. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? రాఘవరావు గారా? అవును. పర్వాలేదండి, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, రికవర్ అవుతారు. ఎక్కడికి? ఆర్కే ఇండస్ట్రీస్ వారితో మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. వాళ్ళతో నేను మాట్లాడతాను గాని నువ్వు వెళ్ళి రాఘవరావు గారిని చూసిరా. లేదక్క, ఆ మీటింగ్కి నేనే వెళ్ళాలి. చెప్పాను కదా, ఆ ఇండస్ట్రీస్ వాళ్ళతో నేను మాట్లాడతానని. నీకు మీటింగ్ కంటే హాస్పిటల్కి వెళ్ళడమే ఇంపార్టెంట్. సో నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. నేనేం చెప్పాను అంతా గుర్తుందిగా? ఒక్క మాట తేడా చెప్పినా తెలుసుగా? నమస్కారం అండి రాఘవరావు గారు. చూడండి, మీకోసం పండ్లో ఫలాలో తేవాలి, కానీ నాదంతా సైకలాజికల్ ట్రీట్మెంట్. పండ్లదేముందండి, దోరగా ఉన్నా పచ్చిగా ఉన్నా తినేస్తాం, పండ్లు మాయమైపోతాయి. పూలు అలా కాదండి, అవి కడుపు నింపకపోయినా మనసు నిండా ఆహ్లాదాన్ని నింపుతాయి. ఆహ్లాదమే సగం ఆరోగ్యం కదండి. అందుకే నేనే పని చేసినా ఆలోచించి చేస్తాను. మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని తెలిసి ఎంత హైరాణ పడ్డానో తెలుసా? మీకొచ్చిన గుండెపోటేమో గాని అదేదో నాకొచ్చినంత పనైందండి బాబు. చూడబోతే నేను ఇక్కడికి రావటం మీకు బొత్తిగా ఇష్టం లేనట్టుంది. నా మీద అంత కోపం పెంచుకోకండి, అది మీకే నష్టం. మీ ఆరోగ్యానికే నష్టం అంటున్నాను. ఇంకొక విషయం, నేను మిమ్మల్ని ఏసీబీ వాళ్ళకి పట్టించానని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా అది మీ పొరపాటే రాఘవరావు గారు. మీ ఆఫీసులో అసిస్టెంట్ ఇంజనీర్ లేడు, ఆయనే అసలు సూత్రధారి. అసలు సూత్రధారిని వదిలేసి ఈ పాత్రధారి మీద కోపం పెంచుకుంటే ఏం లాభం చెప్పండి? మీరు తప్పకుండా కోలుకుంటారు, నేను తప్పకుండా మళ్ళీ హాస్పిటల్కి వస్తాను. అప్పుడు పూలతో పాటు మంచి శుభవార్త మీకోసం తెస్తాను, నమ్మండి.
ఏంటండి ప్రస్తుతానికి సెలవా అండి ఆ? లెక్క పెట్టుకోనకు. అక్కర్లేదమ్మా, నీలాంటి అందమైన అమ్మాయి ఇస్తే లెక్క ప్రకారమే ఉంటాయి. పూజ, హాయ్ మమ్మీ. పూజ, అతనికి ఎందుకు డబ్బిస్తున్నావు? 500కి చేంజ్ అడిగితే ఇచ్చాను మమ్మీ. నీకు తెలీదు పూజ, పరిచయం లేని వ్యక్తులకి చిల్లర ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. రోజు ఇలాంటివి పేపర్లో ఎన్ని చదవడం లేదు? మమ్మీ నేను మరీ చాదస్తాం. చాదస్తవం వాస్తవం. ముందింటికెళ్దాం పద. మీ నాన్నగారి గురించి తెలిసింది. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను. ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? బాగుంది. ఇది ఫస్ట్ టైమా? లేదు. అరే, ఆయన కేర్ తీసుకోవట్లేదా? ఐ మీన్ ఎటువంటి టెన్షన్ పడకుండా. అనుక్షణం మీరు మమ్మల్ని టెన్షన్ పెడుతూ మళ్ళీ ఏమీ తెలియనట్టు కేర్ తీసుకోవడం లేదా అని అడుగుతున్నారా? అసలు ఏం మాట్లాడకముందే నేనంటే ఇరిటేట్ అవుతుంది. చందు, మీరా? మీరేంటి ఇక్కడ ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? చందు వాళ్ళ నాన్నగారికి బాగాలేదని తెలిసి పలకరించడానికి వచ్చాను. పలకరించడానికి వచ్చారా, లేక మీరు చేసే చేష్టలకి వీళ్ళు ఎంత బాధపడుతున్నారో కళ్ళారా చూసి ఆనందించడానికి వచ్చారా? ఏంటి మీరనేది? నిజం మిస్టర్ ఆదిత్య, ఇక ముందు చందుకు కానీ వాళ్ళ నాన్నగారికి కానీ ఏదైనా జరిగిందంటే మర్యాదగా ఉండదు. కార్తీక్, ఎంత లేదన్నా ఈయన మన ఇంటికి వచ్చిన అతిథి. అతిథుల్ని అవమానపరచడం మన సంస్కారం కాదు. ఓకే ఓకే చందు, నేను వచ్చిన వేళ విశేషం బాగాలేదనుకుంటాను. ఈసారి టైం చూసుకుని వస్తాను. అక్కర్లేదు, మీ గురించి ఇక్కడ ఎవరు ఎదురు చూడట్లేదు. ఇక ముందైనా మీరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం మానుకుంటే మంచిది. కార్తీక్, రేయ్, ఈ ఇంటికి ఎవరు రావాలి ఎవరు రాకూడదని చెప్పడానికి నువ్వెవరివి? ఈ ఇంటి యజమానురాలుగా నేను చెప్తున్నాను. నువ్వు ముందు నడు బయటికి. ఆగు. మళ్ళీ ఈ ఇంటి పరిసరాల్లో కనిపిస్తే మర్యాద దక్కదు. జాగ్రత్త. అలాగే, కానీ ఈ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, సూటిగా సమాధానం చెప్పండి. అలా మీరు చెప్తే నేను మీకు మళ్ళీ కనిపించను. చందు నిజంగా మీ కూతురేనా? ఇలాగే ఈ మాట మీ అమ్మని అడగరా, జవాబు ఏం చెప్తుందో. ఈ ఒక్క మాట చాలు నీకున్న చదువు సంస్కారం ఏ పాడుదో తెలుసుకోవడానికి. మనిషిని చూస్తే తెలియడంలే. ఏమ్మా చందు, ఇలాంటి మర్యాద తెలియని వాడినా నువ్వు ప్రేమించింది? ఏయ్, ఇంకా ఇక్కడే నిలబడ్డావే? ఏమాత్రం సిగ్గు లజ్జా ఉన్నా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను. చందుని తీసుకెళ్తాను. ఇది నిజం. ఇది జరగకపోతే నా పేరు మార్చుకుంటాను.
ఆహా ఏం పోజిచ్చారా.